ఈరోజు భువనగిరిలో ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో మహిళా శక్తి క్యాంటీన్ అంటే జిల్లాకు 5 శాంక్షన్ చేసిండ్రు, 5 కేంద్రాలు పెట్టాలి ప్రాజెక్ట్ డిఆర్డిఓ వాళ్ళు. అందులో ఈ మహిళా సంఘాల ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా చేయాలి. అయితే మొదటిది ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో పెట్టుకోవడం జరిగింది. ఈ మహిళా శక్తి క్యాంటీన్ ఇప్పుడే నేను కలెక్టర్ గారు కలిసి దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సరే, ఇది మంచిగా కలెక్టర్ ఆవరణలో ఒక మంచి వాతావరణంలో మహిళలకు ఒక మంచి క్యాంటీన్ కట్టుకోవడానికి వాళ్ళకి స్థలం ఇచ్చారు. మంచి ఉన్నాయి. సో వాళ్ళకు కూడా బాగా నడవడానికి ఆస్కారం ఉన్నది. ఎనీవే వాళ్ళకు కూడా బెస్ట్ విషయం చెప్తా ఉన్నాం. సరే, ఈరోజు ఒకటి గొప్ప విషయం ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు మహిళలను కోటి మందిని కోటీశ్వరులను చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే పదే దాని మీదనే ఆలోచన చేస్తూ దాని మీదనే దృష్టి పెట్టి ఒక కంకణం కట్టుకున్నట్టుగా మహిళలకే పెద్దపీట వేస్తామని మొన్న వరంగల్లో కూడా మహిళా శక్తి మీటింగ్ వరంగల్లో కూడా పెట్టిండ్రు. మొన్న అక్కడ కూడా అంతా మహిళలే వచ్చారు, మహిళా సంఘాల వాళ్ళే వచ్చారు. సో వాళ్లకు కోటి మందిని కోటీశ్వరులు చేసామనే కార్యక్రమం చెప్తూ అంటే అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆఖరికి అంటే అతిపెద్ద గొప్ప కార్యక్రమం ఏంటంటే 4 ఎకరాలలో 1 మెగావాట్ కరెంట్ ప్రొడక్షన్ కూడా చేయడానికి మహిళలకే ఆస్కారం ఇస్తున్నారు. ఈరోజు మహిళా సంఘాలకు ఈరోజు మోత్కూరులో మొదటి మోడల్ యూనిట్గా తీసుకున్నారు. అక్కడ పెడతా ఉన్నారు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి. సో అదే కాక అన్నిటికంటే ముఖ్యం ఇంకా గత 10 ఏళ్ల నుంచి నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పావుల వడ్డీ మొదలుపెట్టారు. పావుల వడ్డీకే మహిళలకు రుణాలు ఇచ్చే కార్యక్రమం నాడు మొదలుపెట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను వృద్ధిలోకి తీసుకురావడానికి వాళ్లకు ఒక మహిళా సాధికారత దిశగా వాళ్ళని తీసుకెళ్లే కార్యక్రమం చేస్తే గత 10 ఏళ్లలో ఈరోజు మాట్లాడే కేటీఆర్ హరీష్ రావు ఓ ధనిక రాష్ట్రంలో పావుల వడ్డీ మహిళలకు ఇవ్వాలనే సోయే లేని పరిస్థితి. పావుల వడ్డీ మొత్తమే ఎగ్గొట్టారు. ఈరోజు మేము చేసే ప్రతి కార్యక్రమానికి అడ్డం పడుతుంది. పావుల వడ్డీ అనేది మర్చిపోయారు. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా క్యాబినెట్ సహచరులు ఈరోజు నిర్ణయం తీసుకొని పావుల వడ్డీ కాదు అసలు మిత్తే వద్దు, వడ్డీ లేని రుణాలు ఇస్తాము ఈరోజు మహిళలకు అని చెప్పి అంటే గొప్ప కార్యక్రమం చేస్తూ మహిళలకు ఇంకా ఎంకరేజ్ చేయాలి. అది కూడా ఎందుకంటే ఈరోజు మహిళలు వాళ్ళు కట్టే రుణాలు, వాళ్ళు తీసుకున్న రుణాలు అంటే ఏ ఒక్క డిపార్ట్మెంట్ కానీ, ఏ ఒక్క ఎంటర్ప్రినర్ కానీ, ఏ ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎవరు అంటే వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, చిన్నవి కానీ పెద్దవి కానీ చేసేవాళ్ళు ఇంతో డిఫాల్ట్ అవుతుంది. ఈరోజు మహిళా సంఘాలు 100% అప్పులు వాపసు కడుతున్నారు. అంటే ఇన్ టైంలో కడుతుండ్రు. ఒక్క రూపాయి కూడా బాకీ లేదు. ఏ ఒక్క మహిళా సంఘం తెలంగాణ రాష్ట్రంలో బాకీ లేదంటే అంటే ఎంత గొప్పగా మహిళా సంఘాలు మరి వాళ్ళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బాగా చేసుకుంటారంటే అది ఈరోజు దానికి నిదర్శనం. ఒక్క రూపాయి కూడా మిత్తి లేదు. మరి ఈరోజు వాళ్లకు రుణాలు ఇంకా ఎక్కువ ఇవ్వాలి, అది కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి అనే కార్యక్రమం చేస్తూ మరి ఆ రుణాలను కూడా యాదాద్రి జిల్లానే తీసుకుంటే అంతకుముందు దాదాపు 500 కోట్ల రూపాయలు ఇచ్చారు, 510 కోట్లు ఏదో ఇచ్చేది ఉంటే ఈరోజు 620 కోట్లు అంటే దాదాపు 20% పెంచి ఇంకా ఎక్కువ రుణాలు ఇచ్చి మహిళలను ఎంకరేజ్ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఈరోజు ఆల్రెడీ 480 crores ఇప్పటివరకే రిలీజ్ కూడా చేయడం జరిగింది. సో ఆ విధంగా మహిళలను ఎంకరేజ్ చేసే కార్యక్రమం మహిళా సాధికారత దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే, గొప్ప కార్యక్రమాలు చేస్తుంటే, ఒదికు మూసి ప్రక్షాళన కార్యక్రమం చేస్తూ ఉంటే, మూసి పునరుజ్జీవం కార్యక్రమం చేస్తూ ఉంటే, ఒదికు ఇంద్రం ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే, ఒదికు రుణమాఫీ 2 లక్షలు ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ 50,000 రుణమాఫీ కూడా చేస్తలేరు. ఈరోజు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో మొదటి సంవత్సరంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ రుణమాఫీ చేయలే. ఈరోజు మేము మొదటి సంవత్సరంలోనే 10 నెలలనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఎక్కడన్నా బ్యాంక్ అకౌంట్ ఎర్రర్స్ ఉంటే అవి మాఫ్ కాలేదు. అవన్నీ కూడా ఎర్రర్స్ అన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం. అవి కూడా ఈ డిసెంబర్ లోపల అయితే 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాలు కూడా అవి కూడా ఏంటంటే వాళ్ళ 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు కడితే ప్రభుత్వం మిగతాది కడతారు. ఏది ఉన్నా అతి త్వరలో రుణమాఫీ పూర్తి స్థాయిలో అవుతుంది. ఇది ఒక పెద్ద కార్యక్రమం చేస్తా ఉన్నాం.